ఇవాళ ప్రారంభంలో భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన దేశీయ మార్కెట్లు ప్రస్తుతం కోలుకున్నాయి. యుఏఈలో అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం మన మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపరిచింది. అమెరికా ఇరాన్ యుద్ధం ముగించే ప్రయత్నాలు నిలిచిపోయినట్లుగా సంకేతాలు రావడం ఇన్వెస్టర్ల నిరుత్సాహానికి గురైంది. దీంతో సెన్సెక్స్ ఒక దశలో సైకలాజికల్ ఫిగర్ 75,000 దిగువకు పతనమైంది. అయితే ఐటీ షేర్లకు అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో మన సూచీలు ఒక్కసారిగా కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, ఎస్బీఐ, ట్రెంట్, ఇటర్నల్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఇవాళ రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పతనమైంది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే 21 పైసలు బలహీనపడిన రూపాయి 96.17 స్థాయికి చేరింది. గత శుక్రవారం తొలిసారిగా రూపాయి మారకం విలువ 96ను క్రాస్ చేసింది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో భగభగా మండుతోంది. ఇవాళ బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $111కు పలుకుతోంది.